నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముక్కోటి పర్వదినంను పురస్కరించుకొని సులూరుపేట పట్టణంలో శ్రీ మధ్వేంకట రామమూర్తి స్వాముల దేవస్థానం వద్ద ముక్కోటి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పుష్పాలతో వివిధ రకాల పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు. అంతేకాకుండా స్వాముల వారిని కూడా ప్రత్యేకంగా పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విశేషంగా భక్తులు తెల్లవారుజాము నుండే ఆలయం వద్ద బారులు తీరి శ్రీనివాసును దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సూలూరుపేట పట్టణంలోని శ్రీ బాలాంజనేయ స్వాముల వారి దేవస్థానం వద్ద గోదాదేవికి శ్రీరంగనాథునికి కళ్యాణంను ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఉభయకర్తల సహకారంతో గోదాదేవి కళ్యాణంను అంగరంగ వైభవంగా వేద పండితులచే జరిపించారు. అనేక మంది భక్తులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తిలకించి పునీతులయ్యారు. ఈ కార్యక్రమాలకు నిర్వాహక కమిటీ సభ్యులు ఐతా శ్రీధర్, కాకి శ్రీరామూర్తి, భగవాన్ దాస్ తదితరులు పాల్గొని సహాయ సహకారాలు అందించారు. अश्वत्थोपधरी च
నెల్లూరు నుండి చెన్నైకు గంధం చెక్కలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాగుట్టును సులూరుపేట సీఏ వెంకటేశ్వర్లు రెడ్డి నిఘా పెట్టి పట్టుకున్నారు. సీఏ వెంకటేశ్వర్లు రెడ్డి 2 రోజుల క్రితం తమ సిబ్బందితో కలిసి హైవేపై వాహనాలను తనిఖీ చేస్తున్న తరుణంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ లారీని ఆపి తనిఖీలు చేయగా ఆ లారీలో పైన బియ్యం, క్రింద శ్రీగంధం దుంగలను వేసుకొని అక్రమంగా వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు. దీంతో సుమారు 35 లక్షల విలువ చేసే గంధం చెక్కలను వీరికి పైలట్గా వస్తున్న 2 కారులను పట్టుకొని సీజ్ చేసి నెల్లూరు జిల్లాలోని రాపూరు, వెంకటగిరి, దగదర్తి, నెల్లూరు సిటీ ప్రాంతాలకు చెందిన 8 మంది అక్రమ వ్యాపారస్తులను పట్టుకొని వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశంలో తెలియజేశారు. ఓకే సార్. ఊళ్ళోగా తీశాను. సిహెచ్ విజయరావు సార్ ఆదేశాల మేరకు అంటే సార్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఈ రెడ్ శాండిల్ మీద స్పెషల్ డ్రైవ్ అనేది ఒకటి చేయమని రిపీటెడ్గా రెడ్ శాండిల్ ప్రీవియస్ కేసులు వారి యొక్క ప్రీవియస్గా ఉన్న ముద్దాయిలు స్మగ్లర్ల గురించి కూడా జిల్లా లెవెల్లో ఆల్ డిఎస్పీస్ సిఎస్ని పిలిపించి కూడా స్పెషల్ టీములు పెట్టి వర్కౌట్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ శ్రీగంధం గురించి కూడా ముఖ్యంగా మన సూలూరుపేట ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు కొంచెం చిన్న క్లూ ఆధారంగా సమాచారం సేకరించి మరి చాలా రోజులు దానికి కింద వర్కౌట్ చేసి పక్కా ప్లాన్తో అతని ఆధ్వర్యంలో శ్రీనివాస్ రెడ్డి మన సూలూరుపేట వెంకటేశ్వర రెడ్డి సిఏ గారి ఆధ్వర్యంలో 12వ తేదీ తెల్లవారుజామున
వెహికల్ చెకింగ్ సిఐ గారే పర్సనల్గా ఆర్గనైజ్ చేసి లారీ, ఒక పెద్ద లారీ ఇది నెల్లూరు నుంచి కూడా రైస్ లోడ్తో పోతూ ఉంది. లారీ నెంబర్ AP26TB2345. పైనేమో అన్నీ కూడా బియ్యం మూటలు ఉన్నాయి. కింద ఈ 50 kgs బ్యాగ్లో చెక్ చేసినప్పుడు శ్రీగంధం దుంగలు దొరకడం జరిగింది. అందులో ఉన్న లారీ డ్రైవర్ మహేంద్రను విచారిస్తే అప్పుడు పట్టుకున్నప్పుడు లారీలో ఒక 120 లాక్స్ శ్రీగంధం దుంగలు దాదాపు 353 kgలు దొరకడం జరిగింది. అతని ఇచ్చిన సమాచారంపై నిన్న మార్నింగ్ నుంచి కూడా ఈ సిఐ గారు టీమ్స్తో పోయి నెల్లూరు టౌన్లో మెయిన్ ముద్దాయి ముద్దాయి ఆర్గనైజర్ ఈ మాలకొండగా పెద్ద నర్సయ్య, బీవీ నగర్ నెల్లూరు. ఇతను గతంలో కూడా ఈ శ్రీగంధం అంటే వైట్ శాండిల్ స్మగ్లరు, ఇక్కడే ఆర్గనైజరు. ఇతడు జిల్లాలో ఈ వెంకటగిరి ప్రాంతంలో ఈ అటవీ మరియు ఆ పరిసర ప్రాంతాల్లో గట్ల మీద బావుల దగ్గర ఉన్న ఈ చెట్లన్నీ కూడా నరికి ఇద్దరు కటర్స్ని పెట్టి నరికించి ఈ వ్యాపారం అంతా కూడా ఈ శ్రీగంధం దుంగలంతా కూడా చెన్నై రెడ్ హిల్స్కు చేర్చడం జరుగుతూ ఉంది. అతన్ని పట్టుకొని అతని ద్వారా ఒక లారీ, 2 కార్లు, దాదాపు 1 టన్ను 1900 kgల మంచి క్వాలిటీ శ్రీగంధం దుంగలను మీరు చూశారు. వాటిని స్మగ్లింగ్ చేయడం జరిగింది. కాబట్టి మా ఎస్పీ గారు కూడా చెప్తే చాలా అభినందించారు. వాళ్ళందరికీ కూడా రివార్డ్ రోల్ చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళపై మెయిన్ ముద్దా అయిన మాలకొండపై హిస్టరీ షీటు, సస్పెక్ట్ షీటు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా రిమాండ్ పంపుతున్నాం. తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని చెన్నైలో ఉన్న మెయిన్ గ్యాంగ్, చెన్నైలో ఎవరు వాళ్ళకు రిసీవ్ చేసుకుంటున్నారు ఆ గ్యాంగ్ని కూడా మేము బర్స్ట్ చేసేదానంటే ఆ గ్యాంగ్ని కూడా పట్టుకునేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఆ గ్యాంగ్ని కూడా అరెస్ట్ చేస్తామని తెలియజేస్తాం. వాటి విలువ వచ్చేసి 35 లక్షలు ఓన్లీ దొంగలే. 35 లక్షలు ఓన్లీ దొంగలే. లారీ 2 కార్లు కాకుండా వాటి విలువ దాదాపు 35 లక్షలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. తడమండలం మాంబట్టు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వాముల వారి ఆలయం వద్ద సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని తిరుపతి స్విమ్స్ ప్రముఖ వైద్యులు డాక్టర్ మునస్వామి వారి ఆధ్వర్యంలో ఉభయదాతల సహకారంతో ఆలయం వద్ద పూజలు ఘనంగా నిర్వహించారు. అంతేకాకుండా అన్నదాతలు కీర్తిశేషులు మన్నెం శంకరయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు మునయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి పలువురికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో వంకా దినేష్, పెద్దపాపు శివరామకృష్ణ, రిటైర్డ్ టీచర్ రాజేశ్వరమ్మ తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు. ஹர ஹர சிவனே அருணாச்சலனே அண்ணாமலையே போற்றி. சிவ ஓம் நம சிவாய. சிவ சிவ ஹரனே சோணாச்சலனே அண்ணாமலையே போற்றி. ஹர ஓம் நம சிவாய. அடலே நம சிவாயம், அடலே நம சிவாயம், அடலே நம சிவாயம், ஆற்றே நம சிவாயம். புலியின் தோலை இடையில் அணிந்த புனித கடலே போற்றி. சிவ ஓம் நம சிவாய. கலியின் தீமை யாவும் நீக்கும் கருணை கடலே போற்றி. ஹர ஓம் நம சிவாய. உடலே நம சிவாயம், பொருளே நம சிவாயம், புகழே நம சிவாயம், புனிதம் நம சிவாயம். நம சிவாய நம சிவாய ஓம் நம சிவாய. நம சிவாய நம சிவாய ஓம் நம சிவாய.
కీర్తి చేసినటువంటి అంగం శంకరయ్య జ్ఞాపకార్థం ఈరోజు విశిష్ట పూజలు తర్వాత అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ మార్గంలో ముందుకు ప్రయాణిస్తున్నాం. ముఖ్యంగా అన్నదానాన్ని ప్రారంభించిన తర్వాత డొనేషన్స్ ఎవరు ఇస్తారనుకుంటే అడగనే మాకు చాలామంది చాలా రకాలుగా ధన సహాయం చేశారు. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ట్రస్ట్ ద్వారా 25 లక్షల రూపాయలు వేస్తే మొట్టమొదటిగా 10,000 రూపాయలు శ్రీమతి రాజేశ్వరం గాడ రామచంద్రన్ జ్ఞాపకార్థం ఇచ్చారు. అదేవిధంగా ఉమ్మిటి అమరా గారు కూడా 2 లక్షల రూపాయలు అన్నదాన ట్రస్ట్కి బ్యాంక్ అకౌంట్ ద్వారా పంపిస్తామని మనకు ప్రామిస్ చేశారు. వారికి వారి కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన ఆలయం శబరిమలై. ఈ శబరిమలై ఆలయం వద్ద మకర సంక్రాంతి రోజున అయ్యప్ప స్వాముల వారి జ్యోతిని పురస్కరించుకొని సులూరుపేటలోని శ్రీ పాండురంగ స్వాముల వారి దేవస్థానం వద్ద గురుస్వామి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో చైర్మన్ మాదరపాక బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో అయ్యప్ప భక్త బృందంచే పెద్ద ఎత్తున జ్యోతిని వెలిగించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించి విశేషంగా పూజలు చేశారు.